వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఏసీ నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడారు. ఏంటంటే ఒక ఎంప్లాయీ హోటల్కి ఏంటంటే ఎవరైనా వెనక ఉంటే మేము ముందుకు వెళ్ళి ఫైట్ చేయడానికి ఉంటుంది. నేనేమైనా సాధిస్తాను మీరంటారు ఏంటి మీ వద్ద తెచ్చుకోలేదు, నేను వచ్చి మీకు ఏం చేస్తాను. కనీసం జిల్లాకు ఒక 150 మంది వరకు సంపాదించుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరికైనా పోయి అడగడానికి ఒక ధైర్యం ఉంటుంది. మీ ఇంట్లో ఎట్లేదో ఒక మనిషికి ఒక 4 20,000 40,000 తండ్రి చేశారు, నేనే చేశారు, వాడు సంపాదించుకుంటారు. చాలా అన్నట్టు మీరేమంటున్నారు, వంట మనిషిని ఏమంటున్నారు, వాచ్మెన్ ఏమంటున్నారు, బాత్రూమ్ క్లీనింగ్ అని ఏమంటున్నారు. మరి వీళ్ళందరూ మీ ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్పారు మేము చేయమని, మీరు చేయమని చెప్పారు. నేను పాలసీ గురించి మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ సమావేశానికి గల కారణం ఏమంటే, మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిగతా ఎంప్లాయీస్తో సమానంగా కూడా వారు విధులు నిర్వహిస్తూ ఉన్నా కూడా వారికి ఎంతో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్యోగాలు ఎంతో ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా చేస్తున్నా కానీ కూడా వారికి ఒక హెచ్ఆర్ పాలసీ, ఇప్పుడు మామూలుగా మెప్మా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో ఏవైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో వాళ్ళకు సర్వీస్ రిజిస్టరు మరియు వారి యొక్క పని వర్క్ కల్చరు ఏదున్నా కానీ కూడా అన్నీ రెగ్యులైజ్డ్గా ఉన్నదాన్ని ఇంకా ఇంతవరకు మిగతా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. రెండవది, మనము వీళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారో అంత పని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ కూడా వారి యొక్క శాలరీలో వ్యత్యాసం ఉంది. అది కూడా రెగ్యులర్గా మిగతా వాటితో సమానంగా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ కూడా బొప్పరాజు గారు గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళారు. మరి ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఏమంటే, వీళ్ళకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళకు మీగర్ శాలరీ చేస్తున్నటువంటి 1,00,000 మంది ఆప్కాస్ ఎంప్లాయీసు, బయట 1,50,000 మంది ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మెప్మాలో కానీ అదేవిధంగా సెర్ప్లో కానీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ హెచ్ఆర్ పాలసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మందికి కూడా హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు నిన్ను తీసేస్తాము,
ఈ గవర్నమెంట్ వస్తే నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు తీసేస్తాం. ఒక విధి విధానాలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఒక కూలి పని చేసుకునే వాళ్ళలాగా తయారైంది. అందువల్ల సర్వీసు రూల్స్ మేము అడుగుతున్నాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తానికి కూడా సర్వీస్ రూల్స్ పెట్టి రిజిస్టర్ పెడితే ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, మేము సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక 5-6 గవర్నమెంట్లు మారినా కూడా మా స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. పిఆర్సీ అన్నారు, పిఆర్సీ 9వ పిఆర్సీలో 100% అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగినాయి. 10వ పిఆర్సీలో 50% పెరిగింది. 11వ పిఆర్సీలోకి వచ్చేసరికి 23% పెరుగుతుంది. ఇప్పుడు 12వ పిఆర్సీ వేయాలి. 12వ పిఆర్సీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50% పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% పెట్టారు. జగన్ గారు వచ్చినప్పుడు 23% మాత్రమే ఇచ్చారు, పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 12వ పిఆర్సీ వస్తుంది కాబట్టి 12వ పిఆర్సీ కమిషన్ వేసి మా యొక్క జీత వేతనాలు వెంటనే 50% కంటే ఎక్కువగా పెంచాలి. ఇప్పుడున్న దండపల్లి మండల కేంద్రంలోని నేతకాని కాలానికి చెందిన గొల్లపల్లి పోచన్న ప్రమీల దంపతుల కుమారుడు గొల్లపల్లి రవికుమార్ పశ్చిమ బెంగాల్లో అభిదాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ పంటల కీటకాలపై అధ్యయన శాస్త్రంలో 5 సంవత్సరాలు పరిశోధన చేసి నేషనల్ టెస్ట్లో 3వ ర్యాంకు సాధించి PhD డాక్టరేట్ పట్టా పొందాడు. సాధారణ కడుపు పేద కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో చదువుకొని PhD డాక్టర్ పొందిన ఈ సందర్భంగా నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారిని వారి కుటుంబ సభ్యులను ఘనంగా శాల్వాతో సన్మానించి అభినందించడం జరిగింది. తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పటికీ తన కృషితోటి ఆ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం ప్రయత్నం చేస్తూ మన నేతకాని కులంలో PhD చేసినటువంటి, నాకు తెలిసి ఈ సబ్జెక్ట్లో ముఖ్యంగా అగ్రికల్చర్లో డాక్టరేట్ తీసుకోవడం చాలా గ్రేటు. అదేవిధంగా మొదటి వ్యక్తిగా నేను గుర్తిస్తున్నా, దాదాపు మొదటి వ్యక్తి అందించడం. సో ఈ సందర్భంగా మండల సంఘము, రాష్ట్ర సంఘం తరఫున వాళ్ళ కుటుంబానికి మనందరం అభినందనలు తెలియజేస్తూ కంగ్రాట్స్ చెప్తూ ఈ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ IPS ఆదేశాల మేరకు శనివారం కర్నూలు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేందుకు మరియు రానున్న వినాయక చవితి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు మేరకు కర్నూలు కలెక్టరేట్ నుండి రాజ్విహార్, కిడ్స్ వరల్డ్, పూల బజార్, గాంధీ చౌక్, మిన్చిన్ బజార్, కాంగ్రెస్ ఆఫీస్ మీదుగా కొండారెడ్డి బుర్జు వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు మేము ఉన్నామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలు, కర్నూలు పట్టణ పోలీసులు కలిసి కవాత్ నిర్వహించారు.
గారి ఆదేశాల మేరకు తర్వాత డిఎస్పీ గారు కోఆర్డినేషన్తో ప్లస్ 2 టౌన్ సిఐ గారు 1 టౌన్ 3rd టౌన్ మొత్తం 3 టౌన్ సిఐ గారి కోఆర్డినేషన్తో పాటు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. సో దీని గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మన సిఐ గారు చెబుతారండి, 2 టౌన్ సిఐ గారు. థ్యాంక్ యూ. నాగరాజరావు, నేను 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను. గణేష్ నిమజ్జనము మరియు గణేష్ పండుగ మరియు ఆగస్టు 15th పండుగలను పురస్కరించుకొని టౌన్లో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి మరియు అసాంఘిక శక్తులకి హెచ్చరిక చేయడానికి ఆర్ఏఎఫ్తో మేము లోకల్ పోలీసు మరియు ఆర్ఏఎఫ్ అందరూ కలిసి కంబైన్డ్ మార్చ్ ఫాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 టౌన్ సిఏ గారు, మేము, మన ఆర్ఏఎఫ్ డిఎస్పీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. లోకల్ సిబ్బంది అంతా కూడా 3 టౌన్లో స్టార్ట్ అయ్యి 2 టౌన్ మీదుగా 1 టౌన్ మరియు కొండారెడ్డి బుర్జుకి ఇది ఎండింగ్ పాయింట్ చేస్తాము. అలాగనే ఈ కార్యక్రమం అంతా కూడా జిల్లాలో వివిధ ప్రదేశాల్లో జరగడం జరుగుతుంది, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో. కాబట్టి ప్రజలు ధైర్యంగా వారి యొక్క పండుగలను హ్యాపీగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము. వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ యొక్క రౌడీ యాక్టివిటీస్ చేయకుండా అలాగే ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతో ఉండాలని వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అలాగే 2 టౌన్ సిఐ గారు, మేము, మా సిబ్బంది, అలాగే ఆర్ఏఎఫ్ సిబ్బంది అందరూ కూడా కర్నూలు కలెక్టరేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజ్విహారు వడ్డగేరి మీదుగా 1 టౌన్ ఏరియా నుంచి మళ్ళీ కొండారెడ్డి బుర్జ్ దగ్గర వరకు కూడా ఈ మార్చ్ ఫాస్ట్ అనేది ఫుడ్ పెట్రోలింగ్ జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా శాంతి భద్రతల దృష్ట్యా అందరూ కూడా చాలా ప్రశాంతంగా స్వాతంత్ర్యోత్సవ వేడుకలు కానీ అలాగే వినాయక చవితి కానీ సెలబ్రేట్ చేసుకుంటారని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ పి రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు. ఆదివాసీ దినోత్సవం ప్రపంచం మొత్తం కూడా, అంటే ప్రపంచంలో ఉన్న ఆదివాసులు అందరూ జరుపుకునే పండగ ఈరోజు ఆగస్టు 9. సో ఇప్పుడు అందరూ వక్తలందరూ ఇప్పటికి దాదాపు 2 గంటల నుంచి అందరు వక్తలు ప్రతి ఒక్కరూ స్పీచ్ ఇవ్వడం జరిగింది. దీని ఇంపార్టెన్స్ ఏదో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానం ప్రకారంగా 1982లో, ఆ తర్వాత 1994 నుంచి 2004 దాకా 10 years పాటు, సో ప్రజెంట్గా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 9th రోజున ఒక్కసారి మనం అందరం కలిసి ఒక పండుగలాగా గిరిజనులందరూ కూడా మన సంస్కృతిని ఒకసారి స్టార్ట్ చెప్తూ, మనకున్న సమస్యలు ఏమున్నాయో ఒకసారి అందరూ చెప్పుకుంటూ, అలాగే మన ప్రొటెక్షన్కి లాస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనందరం కూడా రివైండ్ చేసుకుంటూ అందరం కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నారు గవర్నమెంట్ పట్ల. ఆ రోజు 14-19 మధ్యన మన తాండాలకి రోడ్డు వేసిన దాఖలాల్లో మన రంజిత్ బాషా కలెక్టర్ గారు కూడా దాంట్లో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ లోకేష్ గారు కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలి. మరి మన బాధలు, మన కష్టాలు ఆయనకి బాగా తెలుసు. మరి సోదరులు శోభా నాయక్ గారు ఇందాక చెప్పారు, చాలా మటుకు తాండాల్లో ఫ్లోరైడ్ వలన పండ్లు చెడిపోతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి.
ఆ విషయం పైన మేము ఆల్రెడీ సమీక్ష చేస్తున్నాము. రాబోయే కాలంలో ప్రతి ఒక్క తాండాలో కూడా RO వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి దాతలను కూడా మేము అప్రోచ్ అవుతున్నాము. అతి తొందరలో అది కూడా చేయగలుగుతాము. వారిని ఘనంగా సన్మానించుకున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. సన్మానం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చప్పట్లు. పిల్లలందరూ కూర్చోవాలమ్మా. తర్వాత శ్రీ ఏర్పల రాజు గారు, శ్రీ ఏర్పల రాజు. నెక్స్ట్ కే రాజు వచ్చారా? కే రాజు. నెక్స్ట్ ఏ నందిని. అన్నగారు గంగోత్రి. ఏ నందిని. పి అంజలి. పి అంజలి. సార్ ఎమ్మెల్యే సార్. నెక్స్ట్ బి లలితాబాయి. బి లలితాబాయి. కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో గోదావరి నిండుకుండగా ఉండేదని, కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నిండుకుండలా ఉన్న గోదావరి ఎడారిలా మారిందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈ క్రమంలో గోదావరికని పట్టణ శివార్ గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించారు. గలగలా పారే గోదావరి నది కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడారు. ఇద్దరు మురుగుటోళ్ళు ఉండాలి కదా. ఫోటోలు తీస్తున్నారా? తమ్ముడు ఫోటోలు తీయండి. జై తెలంగాణ, జై తెలంగాణ చెప్తారు. గెలిచిండే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం. కదా తెచ్చుకొని పోవాలి. బీఆర్ఎస్ అనుకుంటా తెలంగాణ ఉద్యమ మహానాయకులు, అపర భగీరథులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు
నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమందరం కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది. ఎంతో అభివృద్ధి చెందుతున్న కర్నూలు నగరంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి తెలిపారు. కర్నూలు నడిబొడ్డున నూతనంగా ఏర్పాటు చేసిన రాగమయూరి కోహినూర్ వెంచర్ను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో ఫ్లాట్లు కొన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేజే రెడ్డి తెలిపారు. అన్ని వసతులతో కోహినూర్ వెంచర్ను అభివృద్ధి చేశామని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సార్ మీరు చూడండి సార్, ఘన సన్మానం ఇప్పుడు ఒక చిన్న దుశ్శాలువ అలాగే పుష్పగుచ్చం ఇవన్నీ ఇస్తూ ఆయన సన్మానం చేసుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ ఇది స్టార్ట్ చేస్తారు కదా సార్. సో 27 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 36,000 కుటుంబాలని కస్టమర్లను పెట్టుకొని ఈ రోజు కర్నూలు మీద ఉన్న నమ్మకం, మా మీద మాకున్న నమ్మకం కూడా చాలా గొప్పదని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోహినూర్ కర్నూలుకు నడిబొడ్డులో ఉన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు బెనిఫిట్స్ ఏంటంటే బేసిక్గా ఎదురుగా ఉన్న ఓల్డ్ డంప్యార్డ్ అంటాం మనం దీన్ని. వెరీ ప్రైమ్ ప్రాపర్టీ. అంటే గవర్నమెంట్ చాలా అదృష్టం చేసింది. ఇప్పుడు దీంట్లోనే వచ్చే డెవలప్మెంట్స్ మీరు ఒకసారి విన్నారంటే, ఎందుకంటే నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేతో, ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనం కర్నూలుకి ఇక్కడ బస్ స్టాండ్ పెట్టగలిగితే కర్నూలు ట్రాఫిక్ అంతా కూడా మనకు చాలా ఈజీ. ఎక్కువ బస్సులు కానీ, ఈవెన్ విజయవాడ నుంచి వచ్చే బస్సులు కానీ, ఆత్మకూరు బస్సులు, బనగానపల్లి, డోను ఇక్కడ ఆగిపోయి కర్నూలుకు ట్రాఫిక్ తప్పుతుంది. ఈ ఏరియా కూడా డెవలప్ కావడానికి మేడం కొంచెం నమస్కారం. ఈరోజు రాగమయూరి కోహినూర్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి చేసిన ఆహ్వానితులందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటంటే, మయూరి కోహినూర్ కర్నూలు నడిబొడ్డున ఉన్న ప్రాజెక్టు. ఇది ఒక 5 ఎకరాల 66 సెంట్లలో డెవలప్ చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాగమయూరి బిల్డర్స్ మీ అందరికీ తెలుసు, 35 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో 36 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 36,000 కుటుంబాల కస్టమర్లను సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఎంతో నిబద్ధత కలిగిన స్టాఫ్ ఉన్నారు ఈ కంపెనీలో. వాళ్ళందరికీ కూడా కస్టమర్లను ఎప్పుడు సాటిస్ఫై చేయాలని ఒకే ఒక కోరిక తప్ప ఇంకా వేరే ఏముండదు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా మేము రియల్ ఎస్టేట్ తప్ప వేరే విషయమే మాట్లాడడం కాబట్టి కస్టమర్లందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మా దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళందరూ కూడా విపరీతమైన వాల్యూస్ పెరిగి వాళ్ళే రీపర్చేజ్ చేస్తూ ఉంటారు మా దగ్గర. ఇప్పటిదాకా ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు 500 మంది దాకా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. కర్నూలు మేము చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది. 10 లక్షలు 15 లక్షలు ఆస్తులు అమ్మడం కూడా అవి ఈరోజు
70 లక్షలు 80 లక్షలు అయినా వాళ్ళు అమ్ముకున్నప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ మా దగ్గరనే చేస్తుంటారు. అలాగే కస్టమర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ఇన్వెస్ట్మెంట్కి మాది భరోసా. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. కర్నూలు ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉంది. కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ తెలుసు, మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఓర్వకల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లోనే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇప్పుడే సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి వస్తుంది. డ్రోన్ హబ్ కూడా ఒకటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ ప్రాజెక్టులు వస్తే కర్నూలు చాలా అభివృద్ధి పథంలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు 4 హైవేలు ఉన్న డిస్టిక్ ఏదంటే కర్నూలు. మనకు అలాగే బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి కర్నూలులో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు పలు విధాల లాభాలు తెచ్చిపెడతానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకని మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ముఖ్యంగా మయూరి కోహినూర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా 2 times లాభం తెచ్చిచ్చే ప్రాజెక్టు కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. వచ్చి ప్రాజెక్టు చూసి మీరు డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.